మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. మేమంతా బాగున్నాం. ఏంది చెప్పు? అసలే కిచెన్ ఇంత రచ్చగా ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ కూర్చోబెట్టుకోవాలంట ఆమె. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది. దోశ వేస్తున్నా పాప గురించి. ఇంకా లంచ్ కోసం అని పాపకి సింకులో కూర్చోరా, సింకులో కూర్చో. ఇగో ఇంతుంది రచ్చలాగా. ఈ ప్లేస్ లో కూర్చుంటుందంట. ఏంది అన్ని సింకులు వేయాలంటే ఇక్కడ కూర్చుంటుందంట. అయిపోయింది నీ దోశ వేసి ఇక తినబెట్టడమే. ఒకటి వేసిన ఆల్రెడీ, ఇంకొక దోశ వేయాలి, వేసి తినబెట్టాలి. కర్రీ కాలేదు, పాపకి తినిపించాలి. ఎక్కడ కూర్చుంటే అయిపోయింది. నాకు అమ్మ ఆయిల్ పడిపోతుంది. ఇప్పుడే క్యాన్ మంచిగా నీట్గా కడిగి ఆయిల్ పోసి పెట్టిన క్యాన్లో. చూడండి ఎంత జిడ్డుగా ఉంటే పోయింది మొత్తం. కర్రీ అయితలేదు, ఇంకా కర్రీ కావాలి. పాపని స్కూల్కి పంపించాలి. మా హస్బెండ్ హ్యాండ్కి ఇంజూరీ ఉందనమాట. కొంచెం పాపని స్కూల్కి నేనే వద్దు పెట్టేసి రావాలి. మా హస్బెండ్ హ్యాండ్కి కొంచెం దెబ్బ తాకింది. ఏం తాకింది గ్లోరియానా? ఫింగర్స్ కి మధ్యలో బాల్ తాకింది అనమాట. కొంచెం లోపల వరకు కట్ అయింది. ఇంకా బైక్ నడపడానికి రావట్లేదు. సో అందుకని నడుచుకుంటే వెళ్ళి వదిలేసి రావాలి. ఇక నిన్న కూడా తీసుకెళ్ళిన. ఇప్పుడు కర్రీ కావాలి, ఆమెకి తినిపించాలి. దోశ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్లోరియానాకి దాంతో టమాటో చట్నీ ఇష్టం. గ్లోరియానాకి పల్లెల చట్నీ వేస్తే తినదు. టమాటో చట్నీ చేశాను. పాపకు తినిపిస్తాను. ఇప్పుడైతే ఏం తెచ్చుకోవాలి? అమ్మ కన్నీళ్ళు, చిన్న కన్నీళ్ళు లేచిరు. నా జీవితం మొత్తం గ్లోరియానాకి తినిపించుకుంటూనే ఉన్నా. మా బాబు అన్న బెస్ట్. భయపడతాడు అట్లా వేస్తే. అవి కొన్ని డ్రాప్స్ లాగా వేసి అట్లా గట్టిగా ఉంటాయమ్మా. వాడికి కొంచెం, బాబుకి కొంచెం ఐ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. వాడు ఏదో పండుకుంటుండు. సరే పోనీ. ఏమొద్దమ్మా? తిని ఎవరు పెట్టట్లే అమ్మా. తినమ్మా. వీడియో వద్దా అమ్మా? ఓమైందుకనే ఈమెకి వినిపిస్తుంటే సౌండ్కి లేచండు. పోనీ బజ్జు. ఇప్పుడైతే పాపకు తినిపించి రెడీ చేసేసి వస్తా. బాయ్ బాయ్. స్కూల్కి తీసుకెళ్తున్నా. దా తొందరగా. ఏం చేస్తారు రోజు స్కూల్లో? ఫస్ట్ డే మళ్ళీ కాన్వికేషన్ డే చేస్తారు. పాప వాళ్ళ స్కూల్లో మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఇంకే పాపని స్కూల్ కాడ వదిలిపెట్టేసి వచ్చాను. బాబు, చిట్టి బాబు మంచిగా బ్రష్ ఎక్కున్నావా? బ్రష్ ఎక్కున్నావా? డాడీయా చెక్కున్నావా బ్రష్? ఇప్పుడు మా ఆయన కోసం ఎగ్ దోశ వేస్తాను. ఎగ్ దోశ వేసి క్లీనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రవి కోసం ఎగ్ దోశ వేస్తున్నాను. దోశ వేయడం అయితే అయిపోయింది. ఇది బాబు కోసం అని వేసాను. కొంచెం చిన్నగా వాడు తింటాడేమోనని. ఆల్రెడీ ఒక దోశ ఇచ్చాను, ఇంకా వేస్తున్నాను. ఇది మా హస్బెండ్కి ఎగ్ దోశలు, నేను నార్మల్ దోశలు వేసుకున్నాను. దాంట్లోకి టమాటో చట్నీ. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. గుణ ఏం తింటున్నావు? దోశ. ఓం తింటున్నావా? దోశ తింటున్నా చెప్పు. దోశ. మా డాడీ కూడా తింటుండు. డాడీ, నువ్వు కూడా తిను. కొంచెం కొంచెం తినాలా. వచ్చిందా? ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. రావికి రన్ పోసం.
ఫస్ట్ అయితే హాల్ మొత్తం క్లీన్ చేశాను. అన్ని పిచ్చి ఉన్నాయి కదా, దులిపిన అనమాట. ఇంకా బెడ్రూమ్లో అన్ని క్లీన్ చేశాను. నేను చదువుతా ఉంటే వీడు చేస్తా ఉంటాడు. అంటే చిరాకేసి చదవబుద్దే కాదు ఒకసారి. జస్ట్ ఇప్పుడు ఊడడం అయిపోయింది. ప్లేట్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఊడడం అయిపోయింది, ప్లేట్స్ చాలా ఉన్నాయి. వాష్ చేయాలి ఫాస్ట్గా. వాష్ చేసి రసం చేస్తున్నాను. రసం పోపేస్తే అయిపోతుంది. టమాటో రసం ఉడకబెట్టి పెట్టేసాను కాబట్టి పోపేసేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది పని అంతా. బాబుకి కూడా స్నానం చేయించి కూర్చోబెడతాను. మనకి కొంచెం ఐ ఇన్ఫెక్షన్ ఉందనమాట. సో డ్రాప్స్ వేసి పడుకోబెడతాను. ఓకేనా? ఇప్పుడు బాబుని పడుకోబెట్టేస్తా. బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్.